మన బీసీల బిడ్డ ముద్దు బిడ్డ తీర్మల మల్లన్న గారు బీసీల రాజ్యాధికార సాధనకు ఇలా సమావేశం పెట్టడము చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రంలో కాని విని ఎరగని రీతిలో 40 సంవత్సరాల పోరాటము గత 15-20 సంవత్సరాలు వేసిన తీర్మల మల్లన్న గారికి పాదాభివందనలు తెలియజేస్తూ ఇలా వేదికను అలంకరించిన నారాగౌడ్ అన్నతోని గత 10-15 సంవత్సరాల అనుభవం ఉన్నది మాకు. అదే బత్తుల అన్న గారి ఢిల్లీలో వేసినప్పుడు కానీ ఈరోజు ఏదైతే మన కాండ వేసుకున్నామో మన విజయ సంకేతం అని చేస్తున్నాను. ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్కు ఇదే కాండ ఉన్నది. భారీ మెజార్టీతో గెలుస్తాము. రాబోయే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ ఎంపీ జెడ్పీసీ ఎన్నికల్లో మీరందరూ సహకరించి మన బీసీల ఓట్లు బీసీకి వేసుకోవాలని మన తీర్మల మల్లన్న గారు ఇలా జేఏసీ పెట్టడము చాలా సంతోషము. వారి టీం అంతా దీన్ని విలీనం చేసి వీరు మనను నేనున్నాని భరోసిచ్చిన తీర్మల మల్లన్నకు హరిశంకర్ గౌడ్ అన్న గారికి నేను ఎప్పుడు రుణం ఉంటానని నేను వాగ్దానం చేస్తున్నాను. ఇలా బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు. మనం ఓట్లేస్తే గద్దెలెక్కిన బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులకు ఖబర్దార్ ఖబర్దార్, మన ఓట్లు మనం వేసుకుందాం. ఇలా వచ్చిన నిరుత్సాహాలు ఎందుకు పడుతున్నారయ్యా? సంతోషంగా ఉత్సంగా ఉండండి. ఇలా చిన్న మొగోడు మనగాడు తీర్మల మల్లన్న అందరూ మనం ఓట్లేసి మనం సత్తా రాబోయే స్థానికలు ఎన్నుకుంటే 2028 మన బీసీల పార్టీ రావడం ఖాయము, ముఖ్యమంత్రి రావడం ఖాయము. తీర్మల మల్లన్నకు నేను ఒక్కడే వాగ్దానం చేస్తున్నాను. యావత్ తెలంగాణ తిరిగేందుకు నేను రెడీగా ఉన్నాను. నా టీంతోని వారికి ఉచిత సేవ చేయడానికి మేము ఎల్లవేళలో ఉంటామని వారికి నేను ప్రమాణం చేస్తున్నాను. నా పేరు అబ్కా గజేందర్ యాదవ్. నేను చదివింది పీజీ కాలేజ్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీలో. ఆర్కిస్ట్రేషన్ తిరిగినా కానీ ఆయన ఉత్తుత్త మాటలే. కానీ మార్పు కోరినోడు తీర్మల మల్లన్న, మొగోడు మనగాడు, వారికి అండగుంటాము. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చేయగలిగితే వారికి రాజ్యాధికారం వస్తుంది. కానీ కాకపోతే అవగాహన లేక వల్లనే మనం ముందుకు పోతున్నాము. వచ్చిండు మొగోడు వచ్చిండు, ఒక సూర్యుడిలాగా వచ్చిండు, డైమండ్కి లీడర్ వచ్చిండు. వారికి మనము తల్లిగా అన్న అందరూ గొడుగుగా ఉండాలని వచ్చిన అక్కలు చెల్లెళ్ళకు తల్లులకు అందరికీ నేను పాదాభివందనలు చెల్లిస్తున్నాను. నేను మాత్రము 136 కులాల్ని బీసీ అన్నప్పుడే నినాదం వస్తుంది. కానీ అప్పటిదాకా రాదు. మనం కులాలు విడగొట్టనందుకు ఆగ్ర కులం అన్న రెడ్డి రావు అని ముఠారెడ్డి రెడ్డి అంటాడు. కానీ ముస్లింస్ అలా 36 కులాలు ఉన్నాయి, ఎస్సీలలో ఉన్నాయి. కానీ బీసీలల్లా గొల్ల కుర్మా అని మనం విడగొడుతున్నారు ఆగ్ర కులం. దయచేసి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, అండగా నిలబడదాం. తీర్మల మల్లన్నకి మనమంతా గెలిపించుకుందాం. రాబోయే స్థానిక ఎన్నికల్లో జెండా ఎగిరేద్దాం, ఆద్దాం. ఎగిరేసిన వాళ్ళు చేతులు లేపండి. నేనైతే ప్రతి గ్రామంలో తీర్మల మల్లన్న ఆ రోజు బడుగు ఒక ఎవడైతే జీవన్ రెడ్డి గాడు హార్మూర్ నుంచి ఇంద్రావైలకు అటాక్ చేస్తే 10,000 మంది తీసుకొచ్చి నేను అండగా నిలబడ్డా. తీర్మల మల్లన్నకు నేను ఎప్పుడూ సపోర్ట్ ఉంటా. నేను ఒక బిడ్డ నేనున్నాను చిండు, ఏ మొగోడు రాలే బీసీలల్లా పుట్టిండు. మనం కాపాడుకుందాం. నేను ఈ కాండవం చూస్తేనే విజయం సాధించినట్ల. ఉత్తరప్రదేశ్ అఖిలేష్ యాదవ్ ఏ విధంగా ఉన్నాడో డైమండ్ లీడర్ ఆ విధంగా వచ్చిండు. మనం కాపాడుకుందామా వద్దా? మార్పు కోరదామా వద్దా? మార్పు కావాలంటే బీసీ రాజ్యం రావాలి. మార్పు కావాలి. బీసీల రాజ్యం రావాలి. తీర్మల మల్లన్నతోనే రావాలి. మొట్టమొదటిగా వచ్చిండు. మనమందరము అండగా ఉండాలని మీ అందరికీ మీ ఏదైతే డైరెక్ట్ మీద ఉండాలి అందరికీ పాదాభివందనలు చేసుకుంటూ జై బీసీ, జై జేసీ, తీర్మల మల్లన్న, జై తీర్మల మల్లన్న. థ్యాంక్ యూ అన్న. ఇక అమెరికా నుంచి